బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ముఖ్యంగా యాదాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గజ్వాల్, వికారాబాద్, రంగారెడ్డితో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం సమయంలో సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక రాగల 24 గంటల్లో మరిన్ని ప్రాంతాలకు వర్ష సూచనలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, వికారాబాద్, రంగారెడ్డితో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం సమయంలో సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాగల 24 గంటల్లో మరిన్ని ప్రాంతాలకు వర్ష సూచనలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.